వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షన్ల కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీపై హైకోర్టు విచారణ 2024 నవంబర్ 11కు వాయిదా. అందులోని ముఖ్యాంశాలు, ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే, కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీపై కోర్టు విచారణ 2024 నవంబర్ 11కు వాయిదా మరియు అందులోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారు WP 26042/2024 సెప్టెంబర్ 23, 2024తో పాటు మరో 3 పిటిషన్లపై మొత్తం 4 కేసుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు SBI పెన్షనర్స్ పిటిషన్ ఫైల్ చేసిన 175 మందికి రీస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్ 15 సంవత్సరాల నుంచి, అంటే రికవరీ 11.3 ఏళ్ళు పూర్తయిన తర్వాత తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది అనే విషయం మనకి తెలిసిందే. అయితే ఇది తుది తీర్పు మాత్రం కాదు. ఈ మధ్యంతర ఉత్తర్వులు అనుసరించి కోర్టులో పిటిషన్ వేసిన 175 మందికి ప్రభుత్వం వారు అనుకూలంగా జీవో జారీ చేసి 11.3 సంవత్సరాల రీస్టోరేషన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుండి రికవరీని నిలుపుదల చేయవలసి ఉంది. కానీ ప్రభుత్వం అలా చేయక ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో రిట్గా లేదా క్యావియట్ను వేస్తే తీర్పు ఎలా ఉంటుందో, ఎంతకాలం పడుతుందో తెలియదు. అలాగే ప్రతివాదులు అనగా ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ మరియు శాఖాపరమైనటువంటి ఉన్నతాధికారులకి 4 వారాల లోపు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలని తదుపరి విచారణ నవంబర్ 11, 2024కు వాయిదా వేయడం జరిగింది. రీస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్పై సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. రీస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్పై వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ముందుగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నెంబర్ B/25/96/PWC ఆగస్టు 1, 1996 ద్వారా కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షనర్కు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత రీస్టోర్ చేసే విధంగా ఉత్తర్వులను జారీ చేశారు. తర్వాత కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా రీస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్ని 12 ఏళ్లుగా తగ్గిస్తూ ఎప్పుడో ఉత్తర్వులను కూడా జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది ఏజీ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ అక్టోబర్ 11, 2023 ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్కు సంబంధించిన ఉద్యోగులకు కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 13 ఏళ్ల తర్వాత రీస్టోర్ చేస్తూ ఉత్తర్వులను ఇచ్చారు. అయితే గుజరాత్ ప్రభుత్వం వారు కూడా గవర్నమెంట్ రెజల్యూషన్ నెంబర్ NVT/10210/D/66P సచివాలయం గాంధీనగర్ సెప్టెంబర్ 24, 2022 ద్వారా కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 13 సంవత్సరాల తర్వాత రీస్టోర్ చేస్తూ, అలానే వారి రిజల్యూషన్ తేదీ నవంబర్ 2, 2022 ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్కి కూడా 13 ఏళ్ల తర్వాత రీస్టోర్ చేస్తూ ఆర్డర్లను అయితే ఇవ్వడం జరిగింది. ఒరిస్సా ప్రభుత్వం వారి ప్రభుత్వ రిజల్యూషన్ నెంబర్ 48441/పెన్షన్ 63/99F డిసెంబర్ 3, 1999 ద్వారా కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ 12 ఏళ్ల తర్వాత జనవరి 1, 1985 నుంచి రీస్టోర్ చేస్తూ 18085 ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది. ఈ విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు రికవరీ పీరియడ్ను తగ్గిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేగాని ఏ కోర్టుల ద్వారా పీరియడ్ తగ్గిస్తూ ఉత్తర్వులు ఎక్కడా కూడా జారీ చేయబడలేదన్న విషయాన్ని మనం గమనించాలి. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద 12 సంవత్సరాల పైబడిన వారి నుండి భవిష్యత్ రికవరీని నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు వారు పై WP 26042/2024 సెప్టెంబర్ 23, 2024తో పాటు మరో 3 పిటిషన్లపై మొత్తం 4 కేసుల్లో పిటిషన్ ఫైల్ చేసిన 175 మందికి రీస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యుటేషన్ 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల 3 నెలలకు పూర్తయినందున తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం వారు తదనుగుణంగా జీవోలు ఇస్తేనే వారికి ఫలితం దక్కుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఉద్యోగ పెన్షనర్లు గమనించాలి. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అసోసియేషన్స్ ప్రభుత్వానికి
రిప్రజెంట్ చేసి సాధించాలి. సమస్యలపై కోర్టులను ఆశ్రయిస్తే ఆ సమస్యకు ఏళ్ల తరబడి పరిష్కారం లభించదు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి అదే సమస్య మీద కనుక మనం రిప్రజెంటేషన్ చేస్తే కోర్టులో కేసు ఉంది కదా, పరిష్కారం కానివ్వండి అని ప్రభుత్వం సమాధానం చెప్పే ప్రమాదం కూడా ఉంది. వ్యక్తిగతంగా రిట్ వేసే వారికైతే ఈ ఇబ్బంది ఉండకపోవచ్చు. అసోసియేషన్ తరపున కోర్టులో వేయడం కన్నా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి పే కమిషనర్ చే రికమెండ్ చేయించుకొని సాధించుకోవటమే సముచితమైనటువంటి పరిస్థితి, మరియు అదే అవసరం కూడా. ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అది ఇతర రాష్ట్రాల హైకోర్టుల మీద బైండింగ్ కాదు. ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన సబ్జెక్టు మీద మరొక రాష్ట్ర హైకోర్టు విచారణ జరుగుతున్నప్పుడు ఆ జడ్జి గారు ఇతర రాష్ట్రంలో వచ్చిన జడ్జిమెంట్ని ఒక జ్యుడిషియల్ ప్రెసిడెంట్గా మాత్రమే తీసుకోవచ్చు. కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు అనేది ఇతర రాష్ట్ర హైకోర్టుల మీద అసలు బైండింగ్ అయ్యే అవకాశమే లేదు. కావున పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు, తెలంగాణ హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద భవిష్యత్ రీకవరీని నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం మన హైకోర్టులో కేసు వేసినప్పటికీ ప్రభావం చూపుతుందా లేదా అనే అంశంపై కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా రీస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ పై పంజాబ్, హర్యానా, తెలంగాణ హైకోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పెన్షన్లకు శుభ పరిణామం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందువల్లంటే దీనివల్ల దేశవ్యాప్తంగా రీస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ పై పెద్ద కదలికే వచ్చింది. కాబట్టి ఏపీ పెన్షన్లకి ఇక్కడ మనకి 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి అని పెన్షనల్ అసోసియేషన్ వారు చెప్తున్నారు. అదేంటంటే, ఒకటి కోర్టులో రిట్ వేయటమా, లేదా గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపి మధ్య మార్గంగా సాధించుకోవటమా అనేటువంటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సెకండ్ ఆప్షన్ కనుక సాధ్యపడకపోతే కంపల్సరీగా ఫస్ట్ ఆప్షన్ ప్రకారము కోర్టులో రిట్ వేసి సాధించుకునేటువంటి పరిస్థితి అయితే ఎంతైనా అవసరం ఉన్నది అని పెన్షన్ సంఘాల నాయకులు అయితే భావిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.